ఇక కామారెడ్డిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఇలాంటి విపత్తులు జరిగినందుకు చాలా బాధగా ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. కామారెడ్డి జిల్లాలో వరద ముంపుకు గురైన జీకే హౌసింగ్ బోర్డు కాలనీని ఎమ్మెల్సీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కేంద్రం విపత్తుపైన స్పందించాలంటున్న ఎమ్మెల్సీ విజయశాంతితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం జీకే కాలనీలో ఎమ్మెల్సీ బృందం పర్యటించింది. ఇదే అంశంపై మాట్లాడే కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏదైతే కామారెడ్డిలో మీరు పర్యటిస్తున్నారో మీరు బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వన్నారు? అని మా ప్రభుత్వం డెఫినెట్గా న్యాయం చేస్తుంది. ఎందుకంటే చూసాం దారుణమైన పరిస్థితి, మొత్తం వస్తువులన్నీ పోయినాయి. ఒకటి ప్రాణాలతో ఉన్నారు, అది సంతోషం. మనకి వస్తువులు పోతే కొనుక్కోవచ్చు, కానీ ప్రాణం పోయి ఉంటే ఎంత ప్రాణ నష్టం ఉండేది. అది జరగకుండా దేవుడు కాపాడాడు మొత్తం మా తెలంగాణ ప్రజల్ని. సో కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి న్యాయం చేస్తారు. అండ్ మేమందరం కూడా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని కూడా మేము చెప్పడం జరిగింది నిన్న. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరం కూడా మా మేమేం చేయాలో కూడా చేస్తాం. అండ్ ప్రభుత్వం కూడా చేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. దీనిపై మీరు నివేదిక ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇవ్వన్నారు, ఎప్పుడు కలవనున్నారు? రేపు మా కౌన్సిల్ జరుగుతుంది కదండి. సో రేపు అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కలిసి పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను కూడా చూసాం కాబట్టి, నేను మా ఎమ్మెల్సీలు అందరం, అద్దంకి దయాకర్ గారు, శంకర్ గారు, మా స్థానిక లీడర్లు అందరూ, అండ్ కామారెడ్డిలో ఉన్న పరిస్థితులను బట్టి కూడా మొత్తం నివేదిక తయారు చేసి మేము ఇస్తాం ముఖ్యమంత్రి గారికి. కేంద్రానికి మీరు ఎలాంటి సూచన సలహాలు ఇవ్వాలి? కేంద్రం అన్నది రావాలండి, దిగి రావాలండి. ఇంత పెద్ద ఆస్తి నష్టం జరిగింది, రైతులకి నష్టం జరిగినప్పుడు కేంద్రం కూడా ముందడుగు వేసి చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్రం కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. మొత్తం పంటలన్నీ పోయినాయి, ఆస్తులన్నీ పోయినాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు కేంద్రం కూడా, బీజేపీ కూడా వచ్చి మేము ఇది చేస్తామని చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు ఇది చేయమని. ఇంత అమౌంట్ అయితే బెటర్గా ఉంటుంది. సో ఏమేమి డ్యామేజ్ అయినాయో, ఏమేమి కొట్టుకుపోయినాయో అనేసి. సో బీజేపీ అన్నది కొంచెం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఇది ఈ టైంలో గేమ్లు ఆడడం కూడా కరెక్ట్ కాదు. అది ఇది ఇక్కడ ఉన్న కామారెడ్డిలో ఉన్న తాజా పరిస్థితి. అయితే కేంద్రం కూడా స్పందించి న్యాయం చేయాల్సి, నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి విజయశాంతి అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 కామారెడ్డి నుండి.